సమర్పయామి ఓం పుష్పై పూజయామి శ్రీరామచంద్రుడు కాబట్టి ఒక 11 సార్లు పూలేయండి ఓం శ్రీరామచంద్రాయ నమః ఓ రఘునందన రూపాయ నమః మాంగళ్య ధారణ కార్యక్రమం సమాప్తమైంది ఇప్పుడు బ్రహ్మముడి స్వామివారికి అమ్మవారికి బ్రహ్మముడి ఇస్తున్నారు వ్యవహారిక చంద్రమానేన ప్రభువారి 6 సంవత్సరాణాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతోః భానువాసరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన్వతే వేదికా క్షిప్రవే ప్రవతే మహాసురణదే ఖ్యాత జయ గండ బాజాది కొద్దిగా మంచిగా గట్టిగా వాయించాలి పెళ్లి బాజ వాయించండి పెళ్లి బాజ గట్టిగా మంచిగా వాయించండి ఓం మంగళ నీరాజనం ఒక్కసారి మామూలుగా అమ్మా సర్వమంగళీ నమోస్తుతే మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్థో ముహూర్తకాలేన నవానాం గ్రహణం అత్యంత అనుకూలతావరసేద్ధిరస్తో మీ దగ్గర ఏమైనా బంగారం ఉంటే గొలుసు కానీ బ్రాస్లెట్ కానీ అత స్వర్ణాభరణార్థే అక్షరాన్ని సమర్పయామి అక్షరానంతరదాభ్యో నమః అత గంధ పుష్పాన్ని సమర్పయామి కొద్దిగా బాజా గట్టిగా వాయించండి ఓ జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః దశరథ పుత్రాయ నమో నమః శ్రీరామచంద్రాయ నమో నమః రఘునాథాయ సీతాయ పదయే నమో నమః ధ్యాన శ్లోక మహామంత్రస్య అక్షరాన్ని సమర్పయామి శ్రీ సీతా లక్ష్మణ సీతాంజనేయాభ్యర్మానానా ముగ్గురు నుంచి ఒక పంతులు గారు లేచి అమ్మవారికి పశ్చిముఖ భాగంలో పెడతాడు ఆ కూర్చోబెట్టేటప్పుడు మంగళ వాయిద్యాలు అంటే అనగా బాజా భజంత్రిలో ఒకసారి బాజ కొట్టాలి చిలకరించి పసుపు కుంకుమైన ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాణాభిరణమహేం సువర్ణశ్చరేదాం చంద్రాభిరణమహే లక్ష్మీం జాత వేదో మమాభవాం ముగ్గురు నుంచి ఒక పంతులు గారు లేచి అమ్మవారికి పశ్చిముఖ భాగంలో పెడతాడు ఆ కూర్చోబెట్టేటప్పుడు మంగళ వాయిద్యాలు అంటే అనగా బాజా భజంత్రిలో ఒకసారి బాజ కొట్టాలి ముగ్గురు నుంచి ఒక పంతులు గారు లేచి అమ్మవారికి పశ్చిముఖ భాగంలో పెడతాడు ఆ కూర్చోబెట్టేటప్పుడు మంగళ వాయిద్యాలు అంటే అనగా బాజా భజంత్రిలో ఒకసారి బాజ కొట్టాలి చిలకరించి పసుపు కుంకుమైన ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాణాభిరణమహేం సువర్ణశ్చరేదాం చంద్రాభిరణమహే లక్ష్మీం జాత వేదో మమాభవాం గణపతిం కుర్యాత్ సదా మంగళం నామస్మరణ చేయండి బలో శ్రీరామచంద్ర భగవానికి బలో శ్రీరామచంద్ర భగవానికి బలో పవన సుభగేతం లోక కళ్యాణార్థం మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తమస్తు సుముహూర్తకాలేన నవానాం గ్రహణం అత్యంత అనుకూలతావరసేద్ధిరస్తు ఓం సుముహూర్తకాలేన నవానాం గణపతిం కుర్యాత్ సదా మంగళం నామస్మరణ చేయండి బలో శ్రీరామచంద్ర భగవానికి బలో శ్రీరామచంద్ర భగవానికి బలో పవన సుభగేతం లోక కళ్యాణార్థం మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తమస్తు సుముహూర్తకాలేన నవానాం గ్రహణం అత్యంత అనుకూలతావరసేద్ధిరస్తు ఓం సుముహూర్తకాలేన నవానాం సహస్రమాన్ తపో మే విశ్వాదివ్రతా దుష్టదిశాంకల ప్రశస్తే వేద
చక్రోదక స్నానం సమర్పయామి శ్రీరామచంద్ర వల్లభాభ్యాం నమః పునః శుద్ధోదక స్నానం సమర్పయామి గంగే జమునే చైవే కృష్ణే గోదావరి. అంజన స్వామి వాళ్ళందరూ కూడా లోపల గుళ్ళకి రండి, ముంగడికి రండి. అదే శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య సువర్తకాలే రామానాగ్రహ రామత్య అనుకూలతా పరిసిద్ధిరస్తు. నమస్కారం కరోమి మోరేశ్వరం సిద్ధం బల్లాళో మురుడో విఘ్నేశ్వరం ఓదరం మంగళాశక భోజన ప్రారంభస్యాం. హరి ఓం. సుముహూర్తే సావధాన స్వస్తే శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం అభిషేకము తొట్లే చేయడం జరిగింది. ఇప్పుడేమో సీతారాముల వారి కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. మా పోచారం సహకరించిన మన పోచారం పెద్దలకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ శ్రీరామనవమి వేడుకలు అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే మా పోచారం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే స్వామివారికి అభిషేకము, అనంతరము స్వామివారి తొట్లే, తదనంతరము గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అయితే దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా అనంతరం కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు, మా గ్రామ పెద్దలు, యువకులందరూ కూడా సమిష్టిగా ఉండి ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనమైన ఏర్పాటు చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటే యావత్ దేశము, మన రాష్ట్రము, గ్రామాలు అన్నీ కూడా మంచిగా పచ్చగా పాడి పంటలతోని సూర్య సంపదతో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నదే మా ఉద్దేశం. ఆ స్వామివారి కృపా కటాక్షంతో అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాను.